పెంచమని చెప్పా సౌండ్. ఆ రోజు నేను కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి తెచ్చి ఇదే ఖమ్మం జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఇట్లా అనేక మోసాలు ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ దోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగినాం. తెలంగాణ వచ్చిన ఫలితమేందో ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మీకే పాలేరు ప్రజలకే తెలుసు అని మనవి చేస్తా ఉన్నా. మన మాజీ డీజీపీ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నేను భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేషన్కి వస్తూ ఉంటే సాధారణంగా పోలీసు అధికారులు నాతో రారు, కానీ ప్రత్యేకించి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు, సార్ నేను కూడా మీతో వస్తా ఈరోజు పాలేరుకని నన్ను కోరి నాతో రావడం జరిగింది. నేను వారిని అడిగిన, మీరు ఎందుకు వస్తున్నారు ప్రత్యేకంగా అంటే, నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్, 45 ఏళ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలకు గురై ఉన్నది పాలేరు. ఇలా మీరు నీళ్ళు అందిస్తూ ఉన్నారు, ఆ సంతోషంలో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు నాతో ప్రత్యేకంగా వచ్చినారు. మీరు కూడా అందరు చూసినారు. మీ అందరు నేను కోరేది ఒకటే మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేసినాయి. పాలేరు ప్రజలను పాలేరు కర్మానికి ప్రజల కర్మానికి వదిలేసినారు తప్ప కొన్ని మంచినీళ్ళు నీళ్ళు వీళ్ళకి ఇవ్వాలని ఎవరు కూడా ఆలోచన చేయలే. పాలేరుకు మోక్షం లభించిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భక్త రామరాజు కంప్లీట్ కావడం, బ్రహ్మాండంగా నీళ్లు రావడం జరిగింది.